హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. గాయ్స్, మేమైతే ప్రజెంట్ శివాలయం దగ్గర ఉన్నాం, బీరంగూడ. తెలుసుగా, మణివర్ధన్ లోర్ బాయ్. ఈరోజు మండే కాబట్టి భోజనాలు అన్నదానం పెడతారు కాబట్టి తినడానికి వచ్చింది, కుక్కల మెక్కడానికి. అంటే నేను కూడా అందుకే వచ్చినాయి అంత తినడానికి. పెద్ద లైన్ ఉందని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. ఆ లైన్ మొత్తం క్లియర్ అయిపోయి పోయి గట్టిగా తినేసి వెళ్తాం. ప్రసాదం అని చెప్పి వచ్చిన. ప్రసాదం కాదు, అన్నదానం. అదే ఇంత తింటాడు సరే. అంత తింటా కాబట్టి కదా ఇంత దొడ్డు ఉన్నా, తెలుస్తుంది వాళ్ళకు కూడా. మరి నా పరిస్థితి దొడ్డు కొంచెమే తింటాను. ఓకే, ఇంకా స్టార్ట్ అవ్వాలి అన్నదానం. ముందే వచ్చి చూస్తున్నాం కకృతుల్లాగా. మనోడు ముందే ఊరికి అందరికి చెప్పేసిండి ఇక రమ్మని. వస్తున్నారు ఇప్పుడు, బండ్లు వేసుకొని వస్తారు. ఇక ఫ్రీగా పెడుతుంది అంటే అట్లా ఫ్రీగాని కాదు, కానీ దేవుడికి ప్రసాదం కదా అందరు తినిపోతాం అని చెప్పి అంతే. కానీ ఇదేం లేదు, ఇల్లుగా ఎలగొట్టేశారు అన్నమాట. అందుకే ఇప్పుడు ఏదైనా తెలియదు, పైసలు వచ్చి ఇట్లా. అందుకే టెంపుల్కి వచ్చింది ఇక తినేసి. అట్లని కాదు, దేవుడి ప్రసాదం తింటే అంత మంచి జరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతా. కాబట్టి నేను ప్రతి సోమవారం వచ్చి నేను స్నానం చేసుకొని 5 గంటలకి 6 గంటల గుడి దర్శనం చేసుకొని కొంచెం ప్రసాదం తినేసి వెళ్తా. అది ప్రతి మండే అనమాట, అది కామన్, అది రెగ్యులర్గా చేస్తాను. నా అలవాటు చిన్న ఉన్నప్పటి నుంచి అంత. నేను దేవుడి భక్తుని, అన్ని మంచిగా నమ్ముతాను నేను. దేవుడి భక్తి అయితే ఎప్పటికీ బొట్టు ఉంటుంది, తెలిసిందే కదా. బొట్టు లేదు, ఇప్పుడు బొట్టు పెట్టుకున్నా అనుకో, అందరూ ఏమంటారు షో ఆఫ్ చేస్తున్నావు బొట్టు పెట్టుకుని. దేవుడు స్నానం చేసుకున్నా. ఇప్పుడు స్నానం చేసుకుని ఉన్నాడు. ఎట్లంటే ఒకరు ఏమనుకుంటారు అని చెప్పేసి అస్సలు అనుకోడు. బొట్టు పెట్టుకోవాలి, ఏ చేయాలి, ప్రతి చేస్తాడు. మనోడు స్నానమే చేయడు. స్నానం చేసిన ఇప్పుడు గుడి లోపలికి పోయి బొట్టు కొంచెం దర్శనం చేసుకుని బొట్టు పెట్టుకుంటా. అప్పుడు నేను ఇంట్లో బొట్టు పెట్టుకోను, నేను గుళ్ళో బొట్టే పెట్టుకుంటాను. గుళ్ళో దర్శనం చేసుకున్నాక బొట్టు పెట్టుకుని అప్పుడు అన్నదానం. గైస్, అమీన్పూర్ అమీన్పూర్ లేక్ అంటే అమీన్పూర్ లేక్ అంటే అమీన్పూర్ లేక్లో చేపలతో పని చేస్తున్నాయి. సో గైస్, దీంట్లో ఏముంటాయంటే చేపలు అయితే ఉంటాయి, దాంతోపాటు 2 పిల్లలు కూడా ఉంటాయి, చేపల పిల్లలు కూడా ఉంటాయి. ఓకే, పాదయాత్ర, పాదాలతో నడిచే యాత్ర, పాదయాత్ర మొత్తం డౌన్ ఉంది. అంటే వినోదానికి పెళ్ళి తొందర ఫిక్స్ కావాలని దేవుడికి దర్శనం చేస్తాం. ఇప్పుడే నడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట. అట్లేం లేదు, అంటే వినోదానికి పెళ్ళి డాక్టర్స్ చేస్తున్నారు. ఒక అమ్మాయి ఫిక్స్ అయింది, 1000 ఎకరాల భూమి పెట్టాను. సో గైస్, మార్కెట్ పోసి వచ్చినాం. ఇగో నేను వచ్చిన కదా 10-11 అయిపోయింది. నథింగ్ టు సారీ గైస్, ఇచ్చిన. ఓకే, బాయ్, రేపు కాదు.